9th క్లాస్ అంటే ఏముంది, సో బాగా స్విమ్మింగ్ వల్ల మొత్తం అంతా డ్యామేజ్ జరిగిపోయేది, పాదం ఇచ్చిన నీళ్ళు కూలిపోవటమే. సో నా లైఫ్లో ఉన్న గోల్స్ అన్నీ ఒకసారిగా వదిలేసుకోవడం జరిగింది. సో బిఫోర్ అయితే నేను చాలా కలలు కంటూ ఉండేవాడిని. సో ముఖ్యంగా నాకు చదువుకొని ఏ జాబ్ అయినా పర్వాలేదు, జాబ్ చేసుకోవాలి అనుకునేవాడిని. బ్లేజర్ కానీ సూట్ కానీ వేసుకుని జాబ్ చేసుకోవాలి, మేనేజ్గా ఉండాలనుకుంటూ ఉన్నాను ఎక్కువ శాతం. ఎందుకంటే నాకు ఇలా ఉండటం అంటే చాలా ఇష్టం. మూవీస్లో చూసినప్పుడు సో బ్లేజర్స్ వేసుకొని ఉండాలి అలా అనుకుంటూ ఉండేవాడిని. సో కానీ నేను నాన్నగారు చనిపోవడం ఆపేయాల్సి వచ్చింది ఎడ్యుకేషన్. సో అండ్ చూస్తే ఇక్కడ మీకు సో ఇది నా యొక్క కంప్లీట్ జర్నీ అనమాట. మీరు ఇక్కడ చూస్తే న్యూట్రిషన్ క్లబ్ సో హెల్ప్లైన్ పరిచయమైంది. మీ అందరిలాగే నాకు కూడా అసిస్టెంట్గా జర్నీ చేశాను. సో న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడ చాలామంది రికమెండేషన్ చేయడం, మంచి సో టెస్ట్ మోడల్ తీసుకురావడం. దాంతోపాటుగా సో నాకు తెలిసింది ఏంటంటే నాతో పాటుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సో ప్రొడక్ట్ని పరిచయం చేయడం, శాంపిలింగ్స్ ఇవ్వడం, అలాగే నా టెస్ట్ మోడల్ని పరిచయం చేయడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇదంతా కూడా చేస్తూ సో మంచి లైఫ్ తీసుకున్నాను. అండ్ ఇది సింగపూర్ వెకేషన్ కూడా నేను క్వాలిఫై అయ్యాను. ఇది దాదాపు 2nd లెవెల్ క్వాలిఫై అయ్యా. నా మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంత్లోనే వెకేషన్ రావడం నేను చాలా లక్కీ. నాకు 4 లక్షలు మిగిలినాయి. సో వెంటనే నేను సింగపూర్ వెకేషన్కి తీసుకెళ్ళాను. ఇమాజిన్ ఒక్కసారిగా పెళ్ళైన నెక్స్ట్ మంత్లోనే కంపెనీ వెకేషన్ వస్తే నా లైఫ్ పార్ట్నర్కి ఎలా ఉంది నా పట్ల, అమ్మో మా ఆయన మామూలు గారు. సో తీసుకెళ్ళి సముద్రంలో మంచి క్రూజ్లో తీసుకెళ్ళాడు. అది నా గొప్పతనం కదా, హెల్ప్లైన్ కార్పొరేట్. సో చాలా నిజంగా 4,000 చాలామంది అక్కడ సో అసోసియేట్స్ అందరితో కలిసి జర్నీ చేయడం జరిగింది. సో కంపెనీ హెడ్తో కూడా ఫోటో తీయడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇక్కడ చూస్తే కనుక మీరు సో అక్కడ లోపల ఫొటోస్ దిగామన్నమాట. సో చాలామంది కోరుకుంది టైటానిక్ ఫోర్స్. సో చక్కగా టైటానిక్ ఫోర్స్ కూడా ఇచ్చాం. నెక్స్ట్ మలేషియా వెకేషన్ కూడా క్వాలిఫై అయ్యాను. సో నేను చేసేది ఎక్కువ మందితో చేయించడం ద్వారా సో ఇలాంటి ట్రైనింగ్స్కి అనేది, ఇలాంటి వెకేషన్స్కి అనేది క్వాలిఫై అవుతూ ఉన్నాం. చాలా హ్యాపీ. అండ్ దాంతోపాటుగా చారిటీస్ చేస్తూ ఉంటాం. సో చారిటీస్ కూడా ఏంటంటే సో మా ట్విస్ట్ వల్ల ఇలాంటి లైఫ్ వచ్చింది. ఎంతో కొంత వేరే వాళ్ళకు కూడా సో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కుదిరినంత వరకు హెర్బలైఫ్ బ్రాండ్ని చూపించేలాగా ఎవ్రీ చారిటీలో కూడా హెర్బలైఫ్ బ్రాండ్ కనిపించేలాగా, ఎందుకంటే హెర్బలైఫ్ లేనిదే నేను లేను. సో అందుకని హెర్బలైఫ్ బ్రాండ్ని ప్రమోట్ చేసేలాగా చూసుకుంటా. సో నాకు హెర్బలైఫ్ పర్చేజ్ చేసి నన్ను కేర్ చేసుకున్నా. సో నాకు థ్యాంక్స్ ఆల్వేస్ నేను వదులుకుంటా. థ్యాంక్ యూ మై స్పాన్సర్. అలాగే సో ది గ్రేట్ హెర్బలైఫ్ ఫౌండర్, థ్యాంక్ యూ మాట్యూ. థ్యాంక్ యూ చెప్తాం మనతో. థ్యాంక్ యూ మాట్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఓకే, సో మరి నెక్స్ట్ ట్రైనింగ్లోకి వెళ్ళిపోదాం.